ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మీరు సార్ సార్ మంచి- మీరు కూర్చోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సిట్ సార్ నాకు కంఫర్టబుల్ కాదు సార్. సో బిఫోర్ దిస్ మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఫస్ట్ సినిమా వాతి సార్ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒక మ్యూజిక్ కంపోజింగ్ సెషన్ అయింది. ఒక ట్యూన్ వచ్చింది. ఆ ట్యూను సార్ వినంగానే వెంకీ చాలా బాగుంది ట్యూను, లిరిక్స్ నేను రాస్తానన్నారు. ఇంకెంతకన్నా పోయిట్ ధనుష్ గారు రాస్తున్నారంటే అంతకన్నా అని చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఉన్నాం. నెక్స్ట్ డే రాత్రి అరౌండ్ 11 o'clock వచ్చేసి అక్కడ ఇంకో సినిమా షూటింగ్ నడుస్తుంది, అక్కడ రమ్మన్నారు. వచ్చారు. ఎగ్జాక్ట్గా నీకేంటి వెంకీ ఒక సిచ్యువేషన్ చెప్పన్నారు. ఓకే సార్ ఇది సిచ్యువేషన్ చెప్పేసిన తర్వాత సరే ఇంక బయలుదేరదామా ఆకలేస్తుంది అని చెప్పేసి జీవి గారితో అన్నాను. వెంకీ 5 minutes అని చెప్పేసి అన్నారు. సర్లే మేబీ కలిసి డిన్నర్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, పల్లవి రాసేశారు. మళ్ళీ అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, చరణం రాసేశారు. సార్ హౌ సార్ అంత ఫాస్ట్గానా సార్? దేవుడు ఇస్తారు. అది నిజం సార్, నిజంగా అది మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. యువర్ అ బ్లెస్డ్, ఏమంటారు సార్, ఒక దేవుడు చెయ్యి ఉంది సార్ మీ మీద అయితే. నిజం 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 సార్ అది. అండ్ అంత టాలెంట్లో ఒక 10% మాకు వస్తే చాలు సార్, ఇంకా మేము వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. యూ డోంట్ యాక్ట్ హంబుల్ మ్యాన్, డజంట్ సార్ సూట్ యూ. లేదు సార్, ఈ రోజు నేను గివెన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఈస్ యాక్టింగ్ సార్ యువర్ టాలెంట్ 10%. యాక్టింగ్ జాబ్ ఐ విల్ టేక్ కేర్, యూ ఓన్లీ డూ డైరెక్టింగ్ జాబ్. అది నాకే డైరెక్షన్ చేస్తున్నాను సార్.